హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ మ్యాంగో ఫ్రూట్ కేక్ని ప్రెషర్ కుక్కర్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసి చూపించబోతున్నానండి. అచ్చంగా మీరు బయట కొన్నట్టే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు. మరి లేట్ చేయకుండా మ్యాంగో ఫ్రూట్ కేక్ చేసేద్దామా? ముందుగా ఒక కప్పు నిండుగా బాగా పండిన మామిడి పండు గుజ్జుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను కూడా తీసుకుని ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా ఇందులో వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తంగా కలుపుకోవాలి. చూసారా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక జల్లెడను పెట్టుకొని 2 కప్పుల మైదా పిండిని ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ మూడింటిని ఇలా జల్లించి తీసుకోవాలి. తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలండి. ఈ రకంగా కలుపుకోవడం వల్ల చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పాలను వేసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి. వేసుకొని సేమ్ మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగా పిండిని కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఇలాగా ఈ రకంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వరకు రావాలండి. ఇన్ కేస్ మీకు పాలు కనుక ఎక్స్ట్రా యాడ్ అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని లోపల కొంచెం ఆయిల్ వేసి మొత్తంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత కొంచెం మైదా పిండిని కూడా వేసుకొని మొత్తంగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్న కుక్కర్ గిన్నెలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత గిన్నెని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూట్లను కూడా కొంచెం నేను పైన వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. తర్వాత పొయ్యి మీద పెనాన్ని పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు నుంచి మీడియం ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్ గిన్నెను కూడా పైన పెట్టేసుకొని లోపల రబ్బరు పైన విజిల్ కూడా పెట్టకుండా మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 45 to 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మన కేక్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఒక టూత్ పిక్ కానీ లేకపోతే నైఫ్ని కానీ పెట్టి చూస్తే గనక ఏమి అంటకుండా గనక బయటకు వచ్చేస్తే మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూసారా, చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని తీసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్తో ఇలా ఎడ్జెస్ని ఒకసారి ఇలా కట్ చేసుకొని తర్వాత వేరే ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుంటే చూసారా మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మంచి మ్యాంగో స్మెల్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకి ఎలాగో ఈ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి చక్కగా పిల్లలకి ఇలాగా మ్యాంగో ఫ్రూట్ కేక్ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడి తింటారు. మరి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.